వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మరి గుమ్మలూరు గ్రామంలో ఉన్నాము. మరి ఎన్నికల సమరం మొదలయ్యింది. మరి ప్రతి గ్రామంలో కూడా ఇరు పార్టీ వాళ్ళు కూడా ప్రచారం కూడా మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి గుమ్మలూరు గ్రామంలో ఇవాళ మనం ఉన్నాము. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి ఇక్కడ 300 మెజార్టీ ఇచ్చారు. మరి అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో కూడా ఏ విధంగా అయితే ఉంటుందో మన ముందు గ్రామ సర్పంచ్ గారు అలాగే మార్కెట్ చైర్మన్ నక్కారాంబాబు గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రామానికి ఎంత అభివృద్ధి జరిగింది, వచ్చే ఎన్నికల్లో ఈ గ్రామం నుంచి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుందని వాళ్ళు భావిస్తున్నారనే విషయం వారి మాటలు తెలుసు. నా పేరు నక్కారాంబాబు, గుమ్మలూరు గ్రామ సర్పంచ్, రాజానగరం నియోజకవర్గ మార్కెట్ చైర్మన్. ఈ గ్రామ సర్పంచ్గా ఇది 2వ పర్యాయం. గతంలో 30 సంవత్సరాలు ఏకగ్రీవంగా నా తండ్రి అయినటువంటి నక్క అరవాల్ గారు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ గ్రామంలో డెవలప్ మా వల్లనే జరిగింది. అది అందరికీ తెలుసు. గత ప్రభుత్వాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినా ఏం చేసినా అది ఒక ఇంటి స్థలాలే కాదు, రోడ్లే కాదు, డ్రైన్లే కాదు, ఎలక్ట్రికల్లే కాదు, ఎనీ వర్క్ అంతా జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో కూడా ఫుల్ చేస్తాం జరిగింది. వర్క్లన్నీ ఎస్సీపేటల్లో సిమెంట్ రోడ్లు అన్నీ కంప్లీట్ అయ్యాయి. అలా బీసీ ఏరియాలో అరాకొర తప్ప అవి కూడా చాలా మట్టుకి డ్రైన్లు, సీసీ రోడ్లు అయ్యాయి. కొంతవరకు ఇంకా చేయవలసి ఉంది. అది తొందరలో మళ్ళీ రాజా ఎమ్మెల్యే అయిన తర్వాత అవి కూడా పూర్తి చేస్తాం. తర్వాత ఇల్లు స్థలాలు కానీ, హౌసింగ్ లోన్లు కానీ, లేదంటే రైతులకి పంట నీరు ఇష్టంలో విషయంలో కానీ దేంట్లోని కూడా మాకు వైఎస్ఆర్ పార్టీ వలన అన్ని సహకారాలు జరిగాయి. ఎటువంటి లోటు రాలేదు. రాజా మాకు అహర్నిశలు అన్ని రకాలుగా సేదోడు వాదోడుగా ఉన్నాడు. గతంలో ఎలక్షన్లో కూడా ఈ ఊరు గ్రామం నుంచి వైఎస్ఆర్ పార్టీకి మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని మించి మెజార్టీ వస్తుందని నేను ఆశిస్తున్నాను. మళ్ళీ ఆ మెజార్టీ ఇస్తాం. మా గ్రామానికి ఒక ప్రత్యేకత తెచ్చుకుంటాం. మళ్ళీ రాజా ఎమ్మెల్యే అవటం ఖాయం. ఈ నియోజకవర్గానికి ఎప్పుడే మన్నే కాదు, ఒక 2-3 పర్యాలు అయ్యి నియోజకవర్గాన్ని ఉన్నత స్థానంలో నిలబెడతాడని రాజాకి మేము అందరం అండదండలుగా ఉంటామని, ఇప్పుడు రాజా శ్రేయాభిలాషిగా ఉంటూ ఈ గ్రామ అభివృద్ధికి రాజా కూడా మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు రాజాకే మేము కట్టుబడి పనిచేస్తాం జరుగుతుంది. మరి గ్రామ సర్పంచ్ గారు అయిన మరి నక్కారాంబాబు గారి మాటల్లో మరి వచ్చే ఎన్నికల్లో కూడా మా గుమ్మలూరు నుంచి మరి జగ్గంపూడి రాజా గారికి ఫుల్ సపోర్ట్ చేసి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చే వరకు మేము కృషి చేస్తామని వారి మాటల్లో తెలియజేశారు. సుమన్ టీవీతో మీ రాంబాబు.